समाश्रयेत् गुरुं भक्त्या महाविश्वासपूर्वकं निक्षिपेत् सर्वभारांश्च गुरोः श्रीपादपङ्कजे। कामधेनुर्यथा पूर्वं सर्वाभीष्टफलप्रदा तथा कलौ वादिराजश्रीपादोऽभीष्टदः सताम्। अर्थिकल्पितकल्पोऽयं प्रत्यर्थिगजकेसरी व्यासतीर्थगुरुर्भूयात् अस्मदिष्टार्थसिद्धये। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। నేడు ఒక గొప్ప మహనీయుల యొక్క పుణ్యదినం. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు మహనీయులు, గొప్ప త్రికాల జ్ఞానులు, అపార శాస్త్ర సంపదను ముక్తియోగ్య జనులకు అంది ఇచ్చినటువంటి మహితాత్ములు. ఒకరు శ్రీ వ్యాసరాజ తీర్థుల వారు, మరొకరు శ్రీ వాదిరాజ తీర్థుల వారు. ఈ 3 రోజులు వారి యొక్క ఆరాధనా మహోత్సవములు. వ్యాసతీర్థుల గురించి తర్వాత తెలుసుకుంటాము. వారు విజయనగర సామ్రాజ్య కృష్ణదేవరాయ పరిపాలన కాలంలో రాజగురువులు. వాదిరాజ తీర్థులు శ్రీ వ్యాసరాజుల వద్ద విద్యను అభ్యసించినటువంటి గొప్ప యోగివర్యులు, తపస్వి, నిష్ఠావంతులు. అందుకే వారి శిష్యులు స్తుతిస్తారు, కామధేనురు యథాపూర్వం సర్వాభీష్ట ఫలప్రద. ఒకప్పుడు కామధేను కల్పవృక్షం. ఎవరు కామధేనువు దగ్గరికి, కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఏమి అడిగితే అడిగిన దాన్ని వెంటనే ఇచ్చే శక్తి ఆ కామధేను కల్పవృక్షానికి ఉంది. అయితే కలియుగంలో కామధేను లేదని అనుకోవద్దండి. ఆ కామధేను చేసే పనినే వాదిరాజ తీర్థులు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా వారిని సందర్శించి వారిని ప్రార్థిస్తే, ఇంట్లో కూర్చొని ప్రార్థించిన ఇష్టార్థములను కలుగజేసే మహితాత్ములు, అపార నిష్ఠావంతులు, అద్భుత గ్రంథకర్తలు. సంస్కృత వాంగ్మయంలో విశేషమైనటువంటి గ్రంథములు రచించిన వారు అయినప్పటికీ సాధారణ ప్రజలకు భక్తి మార్గాన్ని, నీతి మార్గాన్ని, వేదోక్త కర్మలు ఎలా చేయాలా, వేదము ఏ ఉపదేశం చేసింది, పురాణ ఇతిహాసములు ఏం చెప్పింది, వాటిని కొంతవరకైనా తీసుకురావాలని చెప్పేసి సంస్కృత భాషా పరిజ్ఞానము లేనటువంటి సాధారణ మనుషులకు కన్నడ పద్య రూపము చేత అద్భుతమైనటువంటి వేల సంఖ్యలో సంకీర్తనలు రచించారు. వారి ఆరాధనా మహోత్సవం కాబట్టి. అలాగే వ్యాసరాజుల యొక్క ఆరాధనా మహోత్సవము, వారి ఇరువురిని పురస్కరించుకొని వారి సంకీర్తనలను ఈ నాదనీరాజన వేదిక పైన మనం ఇప్పుడు వినబోతున్నాము. కర్ణాటక నుంచి, వివిధ ప్రాంతముల నుంచి, రాయచూర్, బెంగళూరు, గుల్బర్గా, అనేక ప్రాంతముల నుంచి వచ్చినటువంటి హిందుస్థానీ కళావిధులు, కళాకారులు, భక్తిమంతులు వారు ఈరోజు స్వామి సేవ చేయడానికి ఇక్కడికి ఆగమించారు. ప్రారంభము పురందరదాసుల సంకీర్తనను వ్యాసరాజులు గావిస్తారు. ఈనాటి కథానాయకులైన వ్యాసరాజులని చెప్పాం కదా, వారు గురువయ్యులు, పురందరదాసులు శిష్యులు. పురందరదాసులకు విజయనగర సామ్రాజ్యం హంపిలో వారు విరక్తులై పురందరదాసులు వ్యాసరాజుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ వారికి దీక్షనిస్తారు. దీక్షనిచ్చి ముద్రిక పురందర విఠల ఆనాటి నుంచి ప్రారంభించి 4,75,000 సంకీర్తనలను రచించారు. అలాంటి శిష్యులను వారి మహిమ, వారి నిష్ఠ, వారి యొక్క ఆశువుగా పద్యములను రచించడము, పురందరాసుల యొక్క శక్తిని చూచి, వారి దాస దీక్షను చూచి అబ్బరముతో వ్యాసరాజులు
వారి నోటి నుంచి బయటికి వస్తున్న శబ్దములు దాసరందరే పురందర దాసరయ్య. దాస అనే శబ్దానికి పేరు వినుంటాము. ఆ దాస అనే శబ్దానికి సరి అయిన అర్థము దాస మార్గములో వెళ్ళేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు, అది పురందరదాసులే అని వ్యాసరాజులు వారు స్తుతించారు. మొత్తానికి వ్యాసరాజుల యొక్క సంకీర్తన, వారి యొక్క రచన, ఆ రచనతో ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తాం. వాసుదేవ కృష్ణన్న వాసుదేవ కృష్ణన్న ಸೂಸಿ ಪೂಜಿಸುವಂಥ ದಾಸರೆಂದರೆ ಪುರಂದರ ದಾಸರಯ್ಯ, ದಾಸರೆಂದರೆ ಪುರಂದರ ದಾಸರಯ್ಯ. ವಾಸುದೇವ ಕೃಷ್ಣನ್ನ ಸೂಸಿ ಪೂಜಿಸುವಂಥ, ವಾಸುದೇವ ಕೃಷ್ಣನ್ನ ಸೂಸಿ ಪೂಜಿಸುವಂಥ ದಾಸರೆಂದರೆ ಪುರಂದರ ದಾಸರಯ್ಯ, ದಾಸರೆಂದರೆ ಪುರಂದರ ದಾಸರಯ್ಯ. ಗ್ರಾಸಕ್ಕಿಲ್ಲದೆ ಹೋಗಿ ಪರರ ಮನೆಗಳ ಪೋಕು, ಗ್ರಾಸಕ್ಕಿಲ್ಲದೆ ಹೋಗಿ ಪರರ ಮನೆಗಳ ಪೋಕು. ದಾಸನೆಂದು ತುಳಸಿ ಮಾಲೆ ಧರಿಸಿ, ದಾಸನೆಂದು ತುಳಸಿ ಮಾಲೆ ಧರಿಸಿ. ಬೇಸರಿಲ್ಲದೆ ಅವರ ಕಾಣಿಗೊಳಲಿಸುತ್ತ, ಬೇಸರಿಲ್ಲದೆ ಅವರ ಕಾಣಿಗೊಳಲಿಸುತ್ತ ಕಾಸು ಗಳಿಸುವ ಪುರುಷ ಹರಿದಾಸನೇ. ದಾಸರೆಂದರೆ ಪುರಂದರ ದಾಸರಯ್ಯ, ದಾಸರೆಂದರೆ ಪುರಂದರ ದಾಸರಯ್ಯ. ಡಂಬಕದಿ ಹರಿಸ್ಮರಣೆ ಮಾಡಿ ಜನರ ಮುಂದೆ, ಡಂಬಕದಿ ಹರಿಸ್ಮರಣೆ ಮಾಡಿ ಜನರ ಮುಂದೆ. ಸಂಭ್ರಮದಿ ತಾನುಂಬ ಊಟ ಬಯಸಿ, ಸಂಭ್ರಮದಿ ತಾನುಂಬ ಊಟ ಬಯಸಿ. ಅಂಬುಜೋದ್ಭವ ಪಿತನ ಆಗಮಗಳರಿಯದೆ, ಅಂಬುಜೋದ್ಭವ ಪಿತನ ಆಗಮಗಳರಿಯದೆ. ತಂಬೂರಿ ಮೀಟರವ ಹರಿದಾಸನೇ. ದಾಸರೆಂದರೆ ಪುರಂದರ ದಾಸರಯ್ಯ, ದಾಸರೆಂದರೆ ಪುರಂದರ ದಾಸರಯ್ಯ. ಯಾಯಿ ವಾರವ ಮಾಡಿ ವಿಪ್ರರಿಗೆ ಮೃಷ್ಟಾನ, ಯಾಯಿ ವಾರವ ಮಾಡಿ ವಿಪ್ರರಿಗೆ ಮೃಷ್ಟಾನ. ಪ್ರಿಯದಲ್ಲಿ ತಾನೊಂದು ಕೊಡದ ಲೋಭಿ, ಪ್ರಿಯದಲ್ಲಿ ತಾನೊಂದು ಕೊಡದ ಲೋಭಿ. ಮಾಯ ಸಂಸಾರದಲ್ಲಿ ಮಮತೆ ಹೆಚ್ಚಾಗಿಟ್ಟು, ಮಾಯ ಸಂಸಾರದಲ್ಲಿ ಮಮತೆ ಹೆಚ್ಚಾಗಿಟ್ಟು. ಗಾಯವ ಮಾಡಲವ ಹರಿದಾಸನೇ. ದಾಸರೆಂದರೆ ಪುರಂದರ ದಾಸರಯ್ಯ, ದಾಸರೆಂದರೆ ಪುರಂದರ ದಾಸರಯ್ಯ.
ನೀತಿಯೆಲ್ಲವನರಿತು ನಿಗಮ ವೇದ್ಯನ ನಿತ್ಯ ನೀತಿಯೆಲ್ಲವನರಿತು ನಿಗಮ ವೇದ್ಯನ ನಿತ್ಯ ವಾಸಸುತನಲ್ಲಿ ಮನ ವರ್ಣಿಸುತ್ತಲೇ ವಾತಸುತನಲ್ಲಿ ಮನ ವರ್ಣಿಸುತ್ತಲೇ ಗೀತನರ್ತನದಿಂದ ಕೃಷ್ಣನ ಪೂಜಿಸುವ ಗೀತನರ್ತನದಿಂದ ಕೃಷ್ಣನ ಪೂಜಿಸುವ ಗೀತಾನರ್ತನದಿಂದ ಕೃಷ್ಣನ ಪೂಜಿಸುವ ಕೃಷ್ಣನ ಪೂಜಿಸುವ ಗೀತನರ್ತನದಿಂದ ಕೃಷ್ಣನ ಪೂಜಿಸುವ ಗೀತನರ್ತನದಿಂದ ಕೃಷ್ಣನ ಪೂಜಿಸುವ ಭೂತಾತ್ಮ ಪುರಂದರ ದಾಸರಿವರಯ್ಯ ಭೂತಾತ್ಮ ಪುರಂದರ ದಾಸರಿವರಯ್ಯ ಭೂತಾತ್ಮ ಪುರಂದರ ದಾಸರಿವರಯ್ಯ ದಾಸರೆಂದರೆ ಪುರಂದರ ದಾಸರಯ್ಯ ದಾಸರೆಂದರೆ ಪುರಂದರ ದಾಸರಯ್ಯ ವಾಸುದೇವ ಕೃಷ್ಣನ ವಾಸುದೇವ ಕೃಷ್ಣನ ವಾಸುದೇವ ಕೃಷ್ಣನ ಸೂಸಿ ಪೂಜಿಸುವಂತ ದಾಸರೆಂದರೆ ಪುರಂದರ ದಾಸರಯ್ಯ ದಾಸರೆಂದರೆ ಪುರಂದರ ದಾಸರೆಂದರೆ ಪುರಂದರ ದಾಸರೆಂದರೆ ಪುರಂದರ ದಾಸರಯ್ಯ. పురందరదాసుల సంకీర్తనను స్తుతి రూపంగా వ్యాసరాజులు కొనియాడారు. తర్వాత వాదిరాజ తీర్థుల పుణ్యదినం కాబట్టి వారి శిష్యులు వారిని కొనియాడిన రీతి వాదిరాజ మునిప అని చెప్పేసి వారిని హయముఖ పాద కమల మధుప వారు హయగ్రీవ స్వామి ఉపాసకులు. ఆ హయగ్రీవ మంత్రాన్ని జపిస్తూ అందులో మునిగిపోయారు. ప్రత్యక్షమై స్వామి ఆనాడు ఎప్పుడో హిమవత్ పర్వత మూర్ధన్య భాగములో వసుధార అనే ఒక క్షేత్రము బ్రహ్మాదులు తపస్సు చేస్తూ యజ్ఞం చేస్తూ ఉండగా ఆ యజ్ఞకుండము నుంచి ఉద్భవించిన హయగ్రీవరూపి పరమాత్ముడే వాదిరాజ తీర్థుల యొక్క జపానికి ఆ తపస్సుకు మెచ్చి వారు ప్రత్యక్షమయ్యారు. అందుకే వారిని వారి శిష్యులు వాదిరాజ మునిప హయముఖ పాద కమల మధుప. ఆ హయగ్రీవ స్వామి యొక్క పాద కమలములో భ్రమరముగా ఉంటూ ఉన్నారట వీరు. నీవు నాకు నీ ధ్యానమును నిన్ను కొనియాడతాను, నాకు ఆ హయగ్రీవ స్వామి యొక్క అనుగ్రహాన్ని నాకు కలిగించు అని చెప్పేసి ప్రార్థిస్తూ గోపాలదాసుల వారు వారిని స్తుతిస్తారు. ఆ స్తుతిని వింటాము ఇప్పుడు. तपो विद्या विरक्तादि सद्गुणौघाकरानहं वादिराजन् गुरुन् वन्दे हयग्रीव दयाश्रयान्. नी ದಯದಲ್ಲಿ ತವ ಪಾದ ಧ್ಯಾನವನು ಆದರದಲ್ಲಿ ಕೊಟ್ಟಾದರಿಸನ್ನನು ವಾದಿರಾಜ ಮುನಿಪ ಹಯಮುಖ ಪಾದ ಕಮಲ ಮಧುಪ ವಾದಿರಾಜ ಮುನಿಪ ಹಯಮುಖ ಪಾದ ಕಮಲ ಮಧುಪ ವಾದಿರಾಜ ಮುನಿಪ
ಕಬಿಲದಿಂದ ಉದರ ಪೋಷಕ ಬರಲಂದು ಮೂಷಕ ಬಿಲದಿಂದ ಉದರ ಪೋಷಕ ಬರಲಂದು ವಾಸುಕಿ ಭಯದಿ ನಿಮಾಸನದಡೆ ಬರ ವಾಸುಕಿ ಭಯದಿ ನಿಮಾಸನದಡೆ ಬರ ಕ್ಲೇಶ ಕಳೆದು ಸಂತೋಷ ಬಗಸದೆ ವಾದಿರಾಜ ಮುನಿಪ ಅಯಮುಖ ಪಾದ ಕಮಲ ಮಧುಪ ವಾದಿರಾಜ ಮುನಿಪ ಅಯಮುಖ ಪಾದ ಕಮಲ ಮಧುಪ ನಿದಯದಲಿದವ ಪಾದ ಧ್ಯಾನವನು ನಿದಯದಲಿದವ ಪಾದ ಧ್ಯಾನವನು ಆದರದಲ್ಲಿ ಕೊಟ್ಟಾದರೆ ಸನ್ನನು ವಾದಿರಾಜ ಮುನಿಪ ಹಯಮುಖ ಪಾದ ಕಮಲ ಮಧುಪ ವಾದಿರಾಜ ಮುನಿಪ ಭೂತ ನರನ ಪ್ರೇರಿಸಿ ಹಿಂದೆ ಒಬ್ಬ ನರನ ಮುಂದೆ ಭೂತವರನ ಪ್ರೇರಿಸಿ ಹಿಂದೆ ಒಬ್ಬ ನರನ ನಿಂದರ ಸತಿಯಾನಿಂದ ಜನ ನಿಂದರಿಸದೆಯಾನಿಂದ ಜನ ವೃಂದ ನೋಡುತ್ತಿದೆ ಅಂದಣ ನಡೆಸಿದು ಆದಿರಾಜ ಮುನಿಪ ಹಯಮುಖ ಪಾದ ಕಮಲ ಮಧುಪ ವಾದಿರಾಜ ಮುನಿಪ ಹಯಮುಖ ಪಾದ ಕಮಲ ಮಧುಪ ನಿದಯದಲಿದವ ಪಾದ ಧ್ಯಾನವನು ನಿದಯದಲಿದವ ಪಾದ ಧ್ಯಾನವನು ಆದರದಲ್ಲಿ ಕೊಟ್ಟಾದರೆ ಸಿನ್ನನು ವಾದಿರಾಜ ಮುನಿಪ ಹಯಮುಖ ಪಾದ ಕಮಲ ಮಧುಪ ವಾದಿರಾಜ ಮುನಿಪ ಮಹಾಗೋಪಾಲ ವಿಠಲನ ಪ್ರೇಮ ಪೂರ್ಣ ಪಾತ್ರ ಮಹಾಗೋಪಾಲ ವಿಠಲನ ಪ್ರೇಮ ಪೂರ್ಣ ಪಾತ್ರ ಮಹಾಗೋಪಾಲ ವಿಠಲನ ಪ್ರೇಮ ಪೂರ್ಣ ಪಾತ್ರ ಧೀಮಂತರಿಗೆ ಸುಖಾಮಿತಾರ್ಥಗಳ ಧೀಮಂತರಿಗೆ ಸುಖಾಮಿತಾರ್ಥಗಳ ಧೀಮಂತರಿಗೆ ಸುಖಾಮಿತಾರ್ಥಗಳ ಪ್ರೇಮದಿಂದೀಯುವ ಪಾವನ ಚರಿತವಾದಿರಾಜ ಮುನಿಪ ಹಯಮುಖ ಪಾದ ಕಮಲ ಮಧುಪ ವಾದಿರಾಜ ಮುನಿಪ ಹಯಮುಖ ಪಾದ ಕಮಲ ಮಧುಪ ನಿದಯದಲಿದವ ಪಾದ ಧ್ಯಾನವನು ನಿದಯದಲಿದವ ಪಾದ ಧ್ಯಾನವನು ನಿದಯದಲಿದವ ಪಾದ ಧ್ಯಾನವನು ಅದರದಲ್ಲಿ ಕೊಟ್ಟಾದರೆ ಸನ್ನನು ವಾದಿರಾಜ ಮುನಿಪ ಹಯಮುಖ ಪಾದ ಕಮಲ ಮಧುಪ ವಾದಿರಾಜ ಮುನಿಪ ಹಯಮುಖ ಪಾದ ಕಮಲ ಮಧುಪ ವಾದಿರಾಜ ಮುನಿಪ తర్వాతి సంకీర్తన వ్యాసరాజుల రచన. వ్యాసరాజ తీర్థుల యొక్క రచనలో వారి ముద్రిక శ్రీకృష్ణ. ఎలాగ పురంధరదాసులు పురంధర విఠల అని చెప్పేసి అంటారు, వీరు శ్రీకృష్ణ. శ్రీకృష్ణుని ఆరాధకులు వ్యాసరాజుల వారు. ఆ కృష్ణ అనే శ్రీకృష్ణ లేదా శ్రీకృష్ణ అనే ఈ రెండు పేర్లతో వారి వేల సంఖ్యలో సంకీర్తనలు ఉన్నవి. వారు జయతీర్థులనే గురువులను స్తుతిస్తారు. ఆ జయతీర్థులనే వారు మధ్వాచార్యుల పరంపరలో వచ్చినటువంటి ఒక యోగీంద్రులు. సాక్షాత్ దేవేంద్రుడే వైదిక సిద్ధాంతాన్ని పునఃప్రతిష్టాపన చేయడానికే శ్రీహరి ఆజ్ఞచే భూలోకమునకు వచ్చి ఉన్నారని, వారి రచనల చేత శ్రీ వ్యాసరాజుల వారు స్ఫూర్తి నొందారని, వ్యాసరాజుల యొక్క వాద వైఖరికి, గ్రంథ రచనకు, శిష్యుల
శిష్యులను పాఠం చెప్పి తీర్చిదిద్దుటకు దానికి మూల స్రోతస్సు ఏదంటే జయతీర్థుల యొక్క అనుగ్రహము, వారి గ్రంథములను. అలాంటి గురువర్యులైన జయతీర్థులను వ్యాసరాజులు స్తుతిస్తారు. ఎదురారై గురువే నినగే సమరాయ్. హే గురువర్య, నీకు ఎదురు ఎవరు? ఈ లోకంలో కాదు, ముల్లోకంలో నీకు ఎదురు ఎవరు లేరు. గోపాలకృష్ణ యొక్క పాద కమలములను భజించే హే మహనీయ, నీ యొక్క వాదము, వారి యొక్క వాదిస్తూ వారి యొక్క వాద నిగ్రహ వైదిక సిద్ధాంతమే సర్వ సిద్ధాంతం అని చెప్పేసి, అందరికీ కావాల్సిందే ఈ వేద సిద్ధాంతం అని చెప్పేసి భూమండలం అంతా కూడా సంచరించి ఎక్కడ టిబెట్ కొన్ని ఖండములకు కూడా వేరే చోటికంతా వెళ్ళి వేదములు అబద్ధము, వేదములంతా కూడా తప్పు అని చెప్పేసి, వేదములు ప్రమాణము కాదని చెప్పి బౌద్ధాది సిద్ధాంతములను కడాఖండితముగా ఖండించి పునః వైదిక సిద్ధాంతాన్ని స్థాపించిన జయతీర్థుల యొక్క మహత్వాన్ని ఈ సంకీర్తనలో వ్యాసరాజుల వారు చాలా చక్కగా ప్రతిపాదించారు. ఆ సంకీర్తన వింటాము. ఎదురారి గురువే సమరారి. మదన గోపాలన ప్రియ జయ రాయా, జయ రాయా, జయ రాయ, జయ రాయా. మదన గోపాలన ప్రియ జయ రాయ, మదన గోపాలన ప్రియ జయ రాయ. ఎదురారే గురువే సమనారే, ఎదురారే గురువే సమనారే. మదన గోపాలన ప్రియ జయ రాయ, మదన గోపాలన ప్రియ జయ రాయ. ఎదురారే గురువే సమనారే, ఎదురారే గురువే సమనారే. ಕಡುಗರ್ಜಿಸುವ ಕೆಸರಿಯಂತೆ ನಿಮ್ಮವಾದ ಕಡನೆಯ ಕೇಳುತ್ತ ನುಡಿ ಮುಂದೋಡದೆ. ಕಡುಗರ್ಜಿಸುವ ಕೆಸರಿಯಂತೆ ನಿಮ್ಮವಾದ ಘಟನೆಯ ಕೇಳುತ್ತ ನುಡಿ ಮುಂದೋಡದ. ಗಡಗಡ ನಡುಗುವ ಮಾಯ್ಗೋ ಮಾಯ್ಗಳು, ಗಡಗಡ ನಡುಗುವ ಮಾಯ್ಗೋ ಮಾಯ್ಗಳು. ಅಡವಿಯಲಡಗುವ ನಿಮ್ಮ ಭೀತಿಯಲ್ಲಿ. ಎದುರಾರೆ ಗುರುವೇ ಸಮನಾರೆ, ಎದುರಾರೆ ಗುರುವೇ ಸಮನಾರೆ.
ತತ್ರೇವ ಕಣ್ಣೀರವ ಕ್ಷೋಭ್ಯತೀರ್ಥ ಕರಜ ಜಯತೀರ್ಥ ಯತೀಂದ್ರ ಎದುರಾರೆ ಗುರುವೇ ಸಮನಾರೆ ಎದುರಾರೆ ಗುರುವೇ ಸಮನಾರೆ ಮದನ ಗೋಪಾಲನ ಪ್ರಿಯ ಜಯ ರಾಯ ಮದನ ಗೋಪಾಲನ ಪ್ರಿಯ ಜಯ ರಾಯ ಎದುರಾರೆ ಗುರುವೇ ಸಮನಾರೆ ಎದುರಾರೈ ಗುರುವೇ ಸಮನಾರೈ ಗುರುವೇ ಸಮನಾರೈ ಗುರುವೇ ಸಮನಾರೈ. తర్వాతి సంకీర్తన వాదిరాజుల రచన. గంగాధరుడైన ఆ పరమేశ్వరుణ్ణి గురించి సంకీర్తన. ఈశ్వర, శివ అనేక నామములు ఉంటుంది. వీరు గంగాధర అని చెప్పేసి సంబోధిస్తున్నారు. ఎలాంటి గంగ అంటే ధవళ గంగా, శుభ్రమైన తెల్లటి వర్ణముతో కూడినటువంటి ఆ నీరు చూస్తేనే గంగా నీరు అంటే అదేమో రోమాంచమైపోతుంది. ఇక స్నానం చేస్తే గంగా దర్శనము, గంగా స్పర్శము, గంగా పానం, మూడు కూడా త్రివిధ తాపములను పరిహరిస్తుంది. అందులో ఈశ్వరుడు ఆనాడు విష్ణు పాదముల నుంచి ఉద్భవించి క్రమక్రమముగా బ్రహ్మలోకము తర్వాత ధ్రువలోకము నుంచి ఆ అంతరిక్షము నుంచి జారి కిందకు పడుతూ భూమినే తన ప్రవాహానికి కొట్టుకొని పోయే రభసలో వస్తూ ఉండగా ఆ గంగను దిగ్బంధనము చేసినటువంటి మహనీయుడు పరమేశ్వరుడు. తన తలపైన నల్లటి ఆ శిరోజములపైన ఈశ్వరుడు ఆ తెల్లటి గంగను దిగ్బంధనం చేశాడు. ఆ దృశ్యాన్ని వాదిరాజ తీర్థుల వారు ధవళ గంగేయ గంగాధర మహాలింగ మాధవన తోరిసయ్య గురుకులోత్తుంగ. ఆ ధవళ గంగను, శుద్ధమైన గంగను తలపైన ధరించినటువంటి గంగాధర, నాకు నీ ఒక సాయం చేయి. నేను ఆ లక్ష్మీపతి అయినటువంటి మాధవుడు శ్రీ విష్ణువును చేరుకోవాలా, అతన్ని ధ్యానించాలా, అతని అనుగ్రహం పొందాలనుకుంటున్నాను. నాకు వెళ్ళడానికి ఒక ప్రాపర్ ఛానల్లో ఒక రూట్ ఏదంటే నీవే ప్రతి ఒక్కరి మనస్సుకు అధిపతి కాబట్టి మా మనస్సును కూడా అటు తీసుకువెళ్ళి ఆ భగవంతుని దర్శనం చేయించు అని అద్భుతమైనటువంటి ఎవరు అర్చిస్తారో ఆ అర్చించిన వాళ్ళకు అభీష్టములను ఇచ్చేవాడట. సకల మన పాపములంతా కూడా పోగొట్టే అలాంటి మహనీయుడా నిన్ను నమస్కరిస్తున్నానని చెప్పేసి సంకీర్తన ధవళ గంగేయ గంగాధర మహాలింగ. ಧವಳ ಗಂಗೆಯ ಗಂಗಾಧರ ಮಹಾಲಿಂಗ ಮಾಧವನ ತೋರಿಸಯ್ಯ ಗುರುಕುಲೋತ್ತುಂಗ. ಧವಳ ಗಂಗೆಯ ಗಂಗಾಧರ ಮಹಾಲಿಂಗ ಮಾಧವನ ತೋರಿಸಯ್ಯ ಗುರುಕುಲೋತ್ತುಂಗ. ಶಂಭೋ ಶಿವ ಶಂಭೋ ಶಂಭೋ ಶಿವ ಶಂಭೋ. ಅರ್ಚಿಸಿದವರಿಗಭೀಷ್ಟವ ಕೊಡುವ ಹೆಚ್ಚಿನ ಘಗಳ ತರಿದು ಬೀಸಟುವ. ಅರ್ಚಿಸಿದವರಿಗಭೀಷ್ಟವ ಕೊಡುವ ಹೆಚ್ಚಿನ ಘಗಳ ತರಿದು ಬೀಸಟುವ. ದುಶ್ಚರಿತಗಳೆಲ್ಲ ದೂರದಲ್ಲಿಡುವ. ದುಶ್ಚರಿತಗಳೆಲ್ಲ ದೂರದಲ್ಲಿಡುವ ನಮ್ಮ ಅಚ್ಯುತ
ಮಾರನ ಗೆದ್ದ ಮನೋಹರ ಮೂರ್ತಿ ಸಾಧು ಸಜ್ಜನರಿಗೆ ಸುರ ಚಕ್ರವರ್ತಿ ಮಾರನ ಗೆದ್ದ ಮನೋಹರ ಮೂರ್ತಿ ಸಾಧು ಸಜ್ಜನರಿಗೆ ಸುರ ಚಕ್ರವರ್ತಿ ಧಾರುಣಿಯೊಳಗೆ ತುಂಬಿದೆ ನಿಮ್ಮಯ ಕೀರ್ತಿ ಧಾರುಣಿಯೊಳಗೆ ತುಂಬಿದೆ ನಿಮ್ಮಯ ಕೀರ್ತಿ ಮುರಾರಿಯ ತೋರಿಸೆಯ ನಿಮಗೆ ಶರಣಾರ್ಥಿ ಧವಳ ಗಂಗೆಯ ಗಂಗಾಧರ ಮಹಲಿಂಗ ಮಾಧವನ ತೋರಿಸೆಯ ಗುರುಕುಲೋತ್ತುಂಗ ಚನ್ನ ಪ್ರಸನ್ನ ಶ್ರೀ ಹಯವದನ ಚನ್ನ ಪ್ರಸನ್ನ ಶ್ರೀ ಹಯವದನ ಅನುದಿನ ನೆನೆವಂತೆ ಮಾಡೋ ನೀಯನ್ನ ಅನುದಿನ ನೆನೆವಂತೆ ಮಾಡೋ ನೀಯನ್ನ ಅನ್ಯನಲ್ಲವೋ ನಾನು ಗುರುವೆಂಬೆ ನಿನ್ನ ಇನ್ನಾದರೂ ತೋರೋ ಧೀರಮೋ ಕಣ್ಣ ಧವಳ ಗಂಗೆಯ ಗಂಗಾಧರ ಮಹಲಿಂಗ ಮಾಧವನ ತೋರಿಸೆಯ ಗುರುಕುಲೋತ್ತುಂಗ ಶಂಭೋ ಶಿವ ಶಂಭೋ ಶಂಭೋ ಶಿವ ಶಂಭೋ ಶಿವ ಶಂಭೋ ಶಿವ ಶಂಭೋ ಶಿವ ಶಂಭೋ తర్వాతి సంకీర్తన సకల చరాచర ప్రపంచానికే ప్రాణదాత సకల అభీష్టములను కలిగించే ఎవరి యొక్క స్మరణ మాత్రము చేత బుద్ధి బలము యశస్సు ధైర్యము నిర్భయంగా మనము ఉండుట ఏ రోగములు మమ్మల్ని స్పర్శించకుండా ఉండుట అన్నిటికంటే మనుష్యులకు ఒక పెద్ద వ్యాధి ఏది అంటే సోమరితనం ఏ వ్యాధికైనా ఔషధం ఉంది కానీ సోమరితనానికి లేదు అలాంటి సోమరితనాన్ని పరిహరించే వాక్పాటవాన్ని కలిగించే ఒకే ఒక మహనీయుడు హనుమంతుడు ఆ హనుమంతుని అనేక కీర్తనలతో మన దాసవర్యులు కీర్తించారు వాదిరాజస్వాముల వారు అంటున్నారు ఎన్నయ్యారో నినగే హనుమంతరాయ నీకు సరితూగే వ్యక్తి ఎవరున్నారు ఫలాని వ్యక్తి అని చెప్పడానికి ఏముంది ఈ శక్తి రావడానికి ఇతనికి ఏమంటే అడుగడుగున ప్రతి క్షణము కూడా అతని హృదయములో ఆ రాముని యొక్క మననము ఎప్పుడు జరుగుతూ ఉంటుందట మనం ఏదేదో ఆలోచిస్తూ పోతుంటాం అతడు హనుమంతుడు సంజీవిని పర్వతం ఎత్తుకొని వచ్చిన సముద్రము దాటిన ఏ పనులు చేస్తూ ఉన్నా మనస్సులో రాముణ్ణి మాత్రం మరవలేదట అలాంటి మహనీయునికి సమతూగే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరున్నారు చాలా చక్కటి సాహిత్యంతో కొన్ని సంకీర్తన వింటాము ఎన్నయ్యారో నినగే హనుమంతరాయ प्रणत जनमंदारा प्रणत जनमंदारा पवना कुमारा पवन कुमारा ಎಣೆಯಾರು ನಿನಗೆ ಹನುಮಂತರಾಯ ಎಣೆಯಾರು ನಿನಗೆ ಹನುಮಂತರಾಯ ಎಣೆಯಾರು ನಿನಗೆ ಹನುಮಂತರಾಯ ಪ್ರಣತ ಜನಮ
ಗುರುತ ನಡೆ ನಡೆದು ಮುದ್ರಿಕೆಯ ಪಡೆದ ಮುದದಿ ದಡದಡನೆ ಅಂಬುದಿಯ ದಾಟಿ ಸೀತೆಗೆ ಗುರುತ ಕೊಡುತ್ತ ಕುಪ್ಪರಿಸಿದಂತ ಹನುಮಂತ ಎಣೆಯಾರೋ ನಿನಗೆ ಹನುಮಂತರಾಯ ಎಣೆಯಾರೋ ನಿನಗೆ ಹನುಮಂತರಾಯ. ಗರಗರನೆ ಪಾಲ್ ಕುಡಿದು ಕಲುಷದೈತರನೆಲ್ಲ ಚರಚರಣೆ ಸೀಳಿ ಸಂಭ್ರಮದಿಂದ ಬಿರಬಿರನೆ ಕಣ್ಬಿಡುತ್ತ ಬಿಂಕದಲ್ಲಿ ಲಂಕೆಯನು ಸುರಸುರನೆ ಬಾಲದಲ್ಲಿ ಸುಟ್ಟರಣದಿಟ್ಟ ಎಣೆಯಾರೋ ನಿನಗೆ ಹನುಮಂತರಾಯ ಎಣೆಯಾರೋ ನಿನಗೆ ಹನುಮಂತರಾಯ. ಗಡನೆ ಅರ್ಭಟದಿಂದ ರಾವಣನ ನಡನಳನೆ ಬೆಳೆದ ನಂದನ ಕಿತ್ತು ಕಳಕಳನೆ ನಗುತ್ತ ದಶಕಂದನ ಗುದ್ದಿ ಬಳಿ ಬಳಿರೆ ಹಯವದನ ದಾಸ ನಿಸೀಮ ಎಣೆಯಾರೋ ನಿನಗೆ ಹನುಮಂತರಾಯ ಎಣೆಯಾರೋ ನಿನಗೆ ಹನುಮಂತರಾಯ. ಪ್ರಣತ ಜನ ಮಂದಾರ ಪವನ ಕುಮಾರ ಪ್ರಣತ ಜನ ಮಂದಾರ ಪವನ ಕುಮಾರ ಎಣೆಯಾರೋ ನಿನಗೆ ಹನುಮಂತರಾಯ ಎಣೆಯಾರೋ ನಿನಗೆ ಹನುಮಂತರಾಯ ಹನುಮಂತರಾಯ ಹನುಮಂತರಾಯ. అదే హనుమంతుని మరొక స్తోత్రము జాణ నీ నహుదో అంటే చాణాక్షుడట. ఏ పని చెప్పినా ఆ పని చేయడానికి సంసిద్ధుడు. కొందరు శారీరకంగా పనులు చేయగలుగుతారు, బౌద్ధికంగా చేయలేరు, అంటే బుద్ధితో పని చేయలేరు. కొందరు బుద్ధితో మాత్రం పని చేయగలుగుతారు, అయితే శారీరకంగా చేయలేరు. అయితే హనుమంతుడు బౌద్ధికముగా అంటే తెలివితేటలతో చేసే పనే కాక శారీరక శక్తితో కూడా అద్భుతమైనటువంటి పనులు చేయగలుగుతాం. అదే కాక దానికంటే ఇంకొకటి బుద్ధి బలము, శారీరక బలమే కాక ఆధ్యాత్మిక బలం అనేది కూడా ఇతనిలో మూడు చేరి త్రివేణి సంగమం వలె ఇతనిలో గూడు కట్టుకొని ఉన్నది. అలాంటి అద్భుత కార్యమును చేసినటువంటి వాడు కాబట్టి వ్యాసరాజుల వారు జాణ నీ నహుదు, చాలా చాణాక్షుడవయ్యా నీవు, ధీరుడవు, వాయు కుమారుడవు. ఎవరు సేవిస్తారో సేవించిన వారి యొక్క మనోరథమును మాటి మాటికి ఎన్నిసార్లు అడిగినా ఇస్తూ వారి మనోరథమును తీరుస్తూ ఉంటావు నీవు. గొప్ప శారీరక శక్తి సంపన్నుడవు. అంటే సంజీవిని పర్వతాన్ని అవలీలగా తీసుకొచ్చి పెట్టాడు. అక్షకుమారుని ఒక్క చేత్తోనే ఒక్క దెబ్బ కొట్టేటప్పటికి గిరగిర కింద పడిపోయాడు. లంకాపట్నాన్ని దహించావు, సీతను సంరక్షించావు. సీత ఇచ్చినటువంటి దీన్ని తీసుకొచ్చి ఆ ఆనవాలు తీసుకొచ్చి శ్రీరామునికి సమర్పించావు. అలాంటి ప్రచండుడవు, ఆ మహితాత్ముడవు అని చెప్పేసి స్తుతించే చాలా అద్భుతమైనటువంటి ఒక సంకీర్తన జాణ నీ నహుదో, వ్యాసరాజుల వారి రచన. ರಾಣಿ ಭಾರತಿ ರಮಣ ನಿನ ಗಣಗಾಣ ತ್ರಿಭುವನದೊಳಗ ರಾಣಿ ಭಾರತಿ ರಮಣ ನಿನ ಗಣಗಾಣ ತ್ರಿಭುವನದೊಳಗ ಸರ್ವ ಪ್ರಾಣಿಗಳ ಹೃದಯದಲ್ಲಿ ಮುಖ್ಯ ಪ್ರಾಣನಂದನಿಸಿದೆಯೋ ಸ್ವಾಮಿ.
ಜಾಣ ನೀನಹುದು ಮುಖ್ಯ ಪ್ರಾಣ ನೀನಹುದು ಜಾಣ ನೀನಹುದು ರಾಣಿ ಭಾರತಿ ರಮಣ ನಿನ ಗಣಗಾಣ ತ್ರಿಭುವನದೊಳಗೆ ಸರ್ವ ಪ್ರಾಣಿಗಳ ಹೃದಯದಲ್ಲಿ ಮುಖ್ಯ ಪ್ರಾಣನಂದನಿಸಿದೆಯ ಸ್ವಾಮಿ ಜಾಣ ನೀನಹುದು ಮುಖ್ಯ ಪ್ರಾಣ ನೀನಹುದು ಜಾಣ ನೀನಹುದು ಧೀರ ನೀನಹುದು ವಾಯುಕುಮಾರ ನೀನಹುದು ಧೀರ ನೀನಹುದು ವಾಯುಕುಮಾರ ನೀನಹುದು ಸಾರಿದವರ ಮನೋರಥಂಗಳ ಬಾರಿ ಬಾರಿಗೆ ಕೊಡುವೆನೆನುತ್ತಲಿ ಸಾರಿದವರ ಮನೋರಥಂಗಳ ಬಾರಿ ಬಾರಿಗೆ ಕೊಡುವೆನೆನುತ್ತಲಿ ಶಿರ ನದಿ ತೀರದಲ್ಲಿ ನೆಲಸಿಗ ಮಾರುತವತಾರ ಹನುಮ ಜಾಣ ಮುಖ್ಯ ಪ್ರಾಣ ನೀನಹುದು ಜಾಣ ನೀನಹುದು ಜಾಣ ನೀನಹುದು ದಿಟ್ಟ ನೀನಹುದು ಬೆಟ್ಟ ತಂದಿಟ್ಟವ ನೀನಹುದು ರಟ್ಟ ಹಿಡಿದು ಅಕ್ಷಕುಮಾರನ ಕುಟ್ಟಿದೈತರ ಕೆಡಗಿ ಬೇಗದಿ ಅಟ್ಟ ಹಿಡಿದ ಅಕ್ಷಯ ಕುಮಾರನ ಕುಟ್ಟಿದೈತರ ಕೆಡಗಿ ಬೇಗದಿ ಸುಟ್ಟು ಲಂಕೆಯ ಸೀತೆ ಗುಂಗುರ ಸುಟ್ಟು ಲಂಕೆಯ ಸೀತೆ ಗುಂಗುರ ಒಟ್ಟು ಜಗದಲ್ಲಿ ಜಟ್ಟಿ ಹನುಮ ಜಾಣ ಮುಖ್ಯ ಪ್ರಾಣ ನೀನಹುದು ಜಾಣ ನೀನಹುದು ಪ್ರಚಂಡ ನೀನಹುದು ದುರಿತ ತಮ ಮಾರ್ತಾಂಡ ನೀನಹುದು ಚಂಡ ನೀನಹುದು ದುರಿತ ತಮ ಮಾರ್ತಾಂಡ ನೀನಹುದು ಕುಂಡಲವು ಗಿರಿಗಂಟೆ ಉಡಿಯಲಿ ಪಂಡನು ಪುರಗಾಲದೊಂದಿಗೆ ಕುಂಡಲವು ಗಿರಿಗಂಟೆ ಉಡಿಯಲಿ ಪಂಡನು ಪುರಗಾಲದೊಂದಿಗೆ ತಂಡ ತಂಡದಿ ಕೃಷ್ಣನಂಗ್ರಿಯ ತಂಡ ತಂಡದಿ ಕೃಷ್ಣನಂಗ್ರಿಯ ಪುಂಡರೀಕಕ್ಕೆ ಕೈಯ ಮುಗಿದವ ಜಾಣ ಮುಖ್ಯ ಪ್ರಾಣ ನೀನಹುದು ರಾಣಿ ಭಾರತಿ ರಮಣ ನಿನ ಗಣಗಾಣ ತ್ರಿಭುವನದೊಳಗ ರಾಣಿ ಭಾರತಿ ರಮಣ ನಿನ ಗಣಗಾಣ ತ್ರಿಭುವನದೊಳಗೆ ಸರ್ವ ಪ್ರಾಣಿಗಳ ಹೃದಯದಲ್ಲಿ ಮುಖ್ಯ ಪ್ರಾಣನಂದನಿಸಿದೆಯೋ ಸ್ವಾಮಿ ಜಾಣ ಮುಖ್ಯ ಪ್ರಾಣ ಮುಖ್ಯ ಪ್ರಾಣ ನೀನಹುದು ನೀನಹುದು ನೀನಹುದು
వ్యాసరాజుల మరొక రచన, అది కూడా హనుమంతుని యొక్క స్మరణ. ఎంత చేసినా తక్కువనే. కారణమేమిటంటే ప్రతి ప్రాణుల యొక్క అంతరంగములో ఉంటూ శ్వాసోచ్ఛ్వాసములు మనకేం కలుగుతుంది, అది మనం చేయటం లేదు. ఆ లోపలుండే ఆ హనుమంతుడే చేయిస్తూ ఉన్నాడు. ప్రతి జీవికి కూడా ఆహారం లేకున్నా, నిద్ర లేకున్నా, నీరు లేకున్నా కొంతకాలం ఉంటారు. శ్వాసవాయువు లేదున్నట్టయితే ఎవరు జీవించలేరు. అలాంటి ప్రాణధారకుడు, ప్రాణమును కలిగించే ప్రాణదాత ఈ వ్యక్తి. అతన్ని చాలా ఒక చరణాల్లో స్తుతించారు. అంజనాదేవి యందు అంజనగిరిలో, ఈ పర్వతములోని, ఇప్పుడు మనం ఏ పర్వతంలో అయినా ఉన్నామో, ఇది అంజనగిరి అని ఒకప్పుడు పేరు, అంజనాద్రి. ఈ అంజనాద్రిలో అతడు జన్మించి శ్రీరాముని దగ్గరికి వెళ్ళి అతని చరణ సేవను చేస్తూ అతడు చెప్పిన మాటలను విని అనన్య సాధ్యమైనటువంటి సముద్రమును దాటి లంకను దహించి సీత యొక్క గుర్తును తెచ్చి శ్రీరామునికి ఇచ్చి మహాసేవను చేసినటువంటి గొప్ప వ్యక్తి జయవాయు హనుమంత జయ భీమ బలవంత అనే సంకీర్తనాన్ని వింటాం. జయవాయు హనుమంత జయ భీమ బలవంత జయ సలహో సంత జయవాయు హనుమంత జయ భీమ బలవంత జయవాయు హనుమంత జయ భీమ బలవంత జయ పూర్ణమతివంత జయ సలహో సంత జయ పూర్ణమతివంత జయ సలహో సంత ಅಂಜನೆಯಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಎಂದು ರಾಮನ ಸೇವೆ ಅಂಜನೆಯಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಎಂದು ರಾಮನ ಸೇವೆ ನಂದದಲ್ಲಿ ಮಾಡಿ ಕಪಿಬಲವ ಕೂಡಿ ನಂದದಲ್ಲಿ ಮಾಡಿ ಕಪಿಬಲವ ಕೂಡಿ ಸಿಂಧು ಲಂಘಿಸಿ ಖಳರ ವನವ ಭಂಗಿಸಿ ಸೀತೆ ಸಿಂಧು ಲಂಘಿಸಿ ಖಳರ ವನವ ಭಂಗಿಸಿ ಸೀತೆ ಉಂಗುರವ ಕೊಟ್ಟೆ ಲಂಕಾಪುರವನು ನೀ ಸುಟ್ಟೆ ಜಯವಾಯು ಹನುಮಂತ ಜಯ ಭೀಮ ಬಲವಂತ ಜಯವಾಯು ಹನುಮಂತ ಜಯ ಭೀಮ ಬಲವಂತ ಜಯ ಪೂರ್ಣಮತಿವಂತ ಜಯ ಸಲಹೋ ಸಂತ ಕಲಿಯುಗದ ಬಲು ಕಳ್ಳರುದಿಸಿ ದುರ್ಮತಗಳನ್ನು ಕಲಿಯುಗದ ಬಲು ಕಳ್ಳರುದಿಸಿ ದುರ್ಮತಗಳನ್ನು ಬಲಿಸಿ ಶ್ರೀಹರಿಯ ಗುಣಗಳನ್ನು ಮರೆಸಿ ಬಲಿಸಿ ಶ್ರೀಹರಿಯ ಗುಣಗಳನ್ನು ಮರೆಸಿ ಕಲಿಯನ್ನು ಧರಿಸಲು ಗುರುವಾಗಿ ಅವತರಿಸಿ ಕಲಿಯನ್ನು ಧರಿಸಲು ಗುರುವಾಗಿ ಅವತರಿಸಿ ಖಳರ ದುರ್ಮತ ಮುರಿದೆ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರನಂದೆ ಜಯವಾಯು ಹನುಮಂತ ಜಯ ಭೀಮ ಬಲವಂತ ಜಯ ಪೂರ್ಣಮತಿವಂತ ಜಯ ಸಲಹೋ ಸಂತ ಜಯವಾಯು ಹನುಮಂತ ಜಯವಾಯು ಹನುಮಂತ ಜಯ ಭೀಮ ಬಲವಂತ ಜಯ ಪೂರ್ಣಮತಿವಂತ ಜಯ ಸಲಹೋ ಸಂತ
అనేక మంది గురువులను ధ్యానించి అయింది. ఇప్పుడు వాదిరాజుల వారు తమ ఉపాస్యమూర్తి ఉడిపిలో మధ్వాచార్యులచే ప్రతిష్ఠింపబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు వారు వాస్తవంగా హయగ్రీవ స్వామి ఉపాసకులే అయినా కలవు కృష్ణ ప్రకీర్తిత అనే కలియుగములో కృష్ణుడే మనకు కావలసినటువంటి ఆధ్యాత్మిక ఆదిభౌతిక సకల సంపదలను ఇచ్చేవాడు. కృష్ణుడు లేనిది మనం ఏమీ చేయలేం. సర్వకర్మలు ఏం చేసినా చివరకు కృష్ణార్పణమని కృష్ణునికి అర్పణ చేస్తాం. అలాంటి కృష్ణుని ఉపాసన చేస్తూ ఉండాలని చెప్పేసి రుక్మిణీకరార్చితమైన అతి ప్రాచీన ప్రతిమ ద్వారకలో ఉన్నటువంటి ప్రతిమను తెచ్చి మధ్వాచార్యులు ప్రతిష్ఠ చేశారు. అలాంటి కృష్ణ ఉపాసకులు కృష్ణ పూజకులైన వాదిరాజతీర్థులు ఆ గోపాలకృష్ణుని బారో మురారి బాలక శౌరి అని చెప్పేసి ఆ కృష్ణుని అద్భుత బాలకృష్ణుని యొక్క అద్భుత మహిమను ఇందులో చెప్తూ ఆ కృష్ణుడు ఎవరో కాదు, ఇచ్చట వెలిసిన వెంకటేశ్వరుడే కృష్ణుడు, ఆ కృష్ణుడే మరొక రూపము వెంకటేశ్వర స్వామి అని ఆ ఇద్దరినీ సమన్వయపరిచే చక్కటి సంకీర్తన వింటాం. सार विचारी संतोषकारी, सार विचारी संतोषकारी, बारो मुरारे बालक शौरी, बारो मुरारे बालक शौरी, सार विचारी संतोषकारी, सार विचारी संतोषकारी, बारो मुरारी बालक शौरी, बारो मुरारी बालक शौरी. ಆಟ ಕೇಳೋ ಮೈಯೆಲ್ಲ ಧೂಳೋ, ಆಟ ಕೇಳೋ ಮೈಯೆಲ್ಲ ಧೂಳೋ, ಆಟ ಕೇಳೋ ಆಟ ಕೇಳೋ ಮೈಯೆಲ್ಲ ಧೂಳೋ, ಊಟ ಮಾಡೇಳೋ ಕೃಷ್ಣ ಕೃಪಾಳೋ, ಊಟ ಮಾಡೇಳೋ ಕೃಷ್ಣ ಕೃಪಾಳೋ, ಬಾರೋ ಮುರಾರಿ ಬಾಲಕ ಶೌರಿ, ಬಾರೋ ಮುರಾರಿ ಬಾಲಕ ಶೌರಿ. ವೆಂಕಟರಮಣ ಸಂಕಟಹರಣ, ವೆಂಕಟರಮಣ 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 ಸಂಕಟಹರಣ, ಕಿಂಕರ ಮರಗಣ ವಂದಿತ ಚರಣ, ಕಿಂಕರ ಮರಗಣ ವಂದಿತ ಚರಣ, ಬಾರೋ ಮುರಾರಿ ಬಾಲಕ ಶೌರಿ, ಬಾರೋ ಮುರಾರಿ ಬಾಲಕ ಶೌರಿ. ಅರವಿಂದ ನಯನ ಶರದೆಂದು ವದನ, ಅರವಿಂದ ನಯನ ಅರವಿಂದ ನಯನ, ಅರವಿಂದ ನಯನ ಶರದೆಂದು ವದನ, ವರಯದು ಸದನ ಸಿರಿಹಯ ವದನ, ವರಯದು ಸದನ ಸಿರಿಹಯ ವದನ, ಬಾರೋ ಮುರಾರಿ ಬಾಲ
मुरारी बालक शौरी सार विचारी संतोषकारी सार विचारी संतोषकारी बारो मुरारी बारो मुरारी बारो मुरारी बालक शौरी మరొక శ్రీకృష్ణుడు ఆ మహావిష్ణువు కృష్ణుని నెపంగా చేసుకొని ఆ విష్ణువు యొక్క అనేక రూపములను ఏ విధంగా ఉంటాడా భగవంతుడు అతని యొక్క స్తుతి పరంగా మరొక సంకీర్తన ఆ భగవంతుణ్ణి తన హృదయ మందిరానికి రమ్మని చెప్పేసి బేగబారో బేగబారో నీలమేఘవర్ణ ఇందిరే రమణ గోవింద నందనకన్న లక్ష్మీపతి గోవింద నందని యొక్క నందగోప యశోదల యొక్క కుమారుడా అని ఈ విధంగా నీవే గరుత్మంతునిపై విహరించేవాడు అని చెప్పేసి ఈ భగవంతుని స్తుతిపరమైనటువంటి మరొక సంకీర్తన వింటాం. బేగబారో बेगबारो बेगबारो नीलमेघवर्णा बेगबारो बेगबारो नीलमेघवर्णा बेगबारो बेगबारो बेलापुರದ ಚನ್ನ बेगबारो बेगबारो नीलमेघवर्णा बेगबारो बेगबारो नीलमेघवर्णा इंदिरे रमण गोविंद बेगबारो इंदिरे रमण गोविंद बेगबारो नंदन कंद मुकुंद बेगबारो 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 नीलमेघवर्णा बेगबारो बेगबारो नीलमेघवर्णा रंग उत्तुंग नरसिंग बेगबारो रंग उत्तुंग नरसिंग बेगबारो गंಗೆಯ ಪಡೆದ ಪಾಂಡುರಂಗ बेगबारो 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 नीलमेघवर्णा शुद्ध अघरुद्ध अनिरुद्ध बेगबारो शुद्ध अनिरुद्ध अघरुद्ध बेगबारो हद्दनेरिद्द प्रसिद्ध बेगबारो 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 नीलमेघवर्णा बेगबारो बेगबारो नीलमेघवर्णा
ಛಾಯ ವದನ ಬೇಗ ಬಾರೋ ಬೇಗ ಬಾರೋ ಬೇಗ ಬಾರೋ ನೀಲ ಮೇಘ ವರ್ಣ ಬೇಗ ಬಾರೋ ನೀಲ ಮೇಘ ವರ್ಣ ಬೇಗ ಬಾರೋ ಬೇಲಾಪುರದ ಚೆನ್ನ ಬೇಗ ಬಾರೋ ನೀಲ ಮೇಘ ವರ್ಣ ನೀಲ ಮೇಘ ವರ್ಣ ನೀಲ ಮೇಘ ವರ್ಣ. వాదిరాజ తీర్థుల మరొక సంకీర్తన ఆధ్యాత్మిక తత్వ విచారం ఇందులో ఉంటుంది. సాధారణంగా స్తుతిపరంగా ఉండే కీర్తనలు కొన్ని, నందనందన, గోవింద, ఇందిర రమణ, అదంతా స్తుతి కొంతవరకు కావాలి. ఆ భగవంతుని యొక్క పరమానుగ్రహం కలిగేది అతన్ని తెలుసుకోవాలంటే భగవత్ తత్వం తప్పితే వేరే మార్గం లేదు. ఆ తత్వ చింతన ఈ మహనీయులు తమ కీర్తనలో చాలా చక్కగా చెప్తున్నారు. ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత ఈ కళ్ళు, ఈ కాళ్ళు, ఈ చేతులు ఎప్పుడు సార్థకమవుతుంది? ఇలాంటి క్షేత్రానికి నడుస్తూ వచ్చినప్పుడు, ఇలాంటి భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు, ఇక్కడ జరిగే ఆ వేదమంత్రముల యొక్క ఉచ్చారణ అర్థం కాకపోని చెవిలో పడినప్పుడు, మానవులుగా పుట్టినందుకు ఆ చెవి వచ్చినందుకు సార్థకము, కళ్ళు ఉన్నందుకు సార్థకము, కాళ్ళు ఇచ్చినందుకు సార్థకము. అది లేదన్నట్టయితే మనం ఒకటే, పశువులు ఒకటే అవుతాం. అది ఒకటైతే రెండవది చెప్తుంది, ఇంకా కొద్దిగా పై స్థాయికి వెళ్ళిన తర్వాత ఇది మొదటి మెట్టు. రెండవది భగవంతుని ఎక్కడ చూస్తారు? యోగులు ఉన్నారు, మహానుభావులు, సిద్ధులు హిమాలయాల్లో ఉంటారు, మేరు పర్వతంలో ఉంటారు. మన వలె తిరుపతికి పరిగెత్తు రారు. కూర్చొని చోటనే దేవుని చూడగలుగుతారు. ఎక్కడ అంటే తమ హృదయ మందిరంలోనే చూస్తారు. ఆ స్థితికి మనం వెళ్ళాలా? అలా చూడని వ్యక్తి, భగవంతుణ్ణి తన హృదయంలో చూడలేనటువంటి వ్యక్తి ఉండి లాభమేమి? అంతరంగదలి హరియ కాణదవ పుట్టు కొరుడను. మా అంతరంగంలో, మనస్సులో భగవంతుడు ఉన్నాడని తెలిసి అతన్ని ధ్యానించక, అతన్ని ఉన్నాడని తెలుసుకోకపోతే చూస్తామో చూడలేమో తర్వాత, అయితే భగవంతుడు లోపలుండి నడిపిస్తున్నాడనే భావననే మనకు రానున్నట్టయితే అటువంటి వాడు బతికి ఉన్నా కూడా, వాడి కళ్ళు ఉన్నా కూడా కళ్ళు లేనివానితో సమానం. ఈ కళ్ళతో చూచేది కాదు, లోపలుండే ఇంకొక కళ్ళు, జ్ఞాననేత్రములతో భగవంతుని చూడాలి. మనం చేసిన ప్రతి కర్మ అమరాధిపతి అయినటువంటి ఆ భగవంతుని శ్రీకృష్ణునికి అర్పణ చేయకపోతే లాభం లేదు. ఇక సంగీతం అంట, శ్రావ్యమైన కంఠం ఉంది, సంగీతం తెలుసు, అందులో భగవంతుని స్తుతి రూపమైన కృష్ణుని, శ్రీరాముని, ఆ నరసింహస్వామి యొక్క ఒక చిన్న నామ శబ్దము కూడా లేదు, భగవంతుని స్తుతి లేదుంటే అలాంటి సంగీతము, అలాంటి కంఠము గార్ధబరోదనం, గాడిద వస్తుంది కదా, దాంతో సమానము. ఎప్పుడు మనకు సంగీతము, సాహిత్యము ఎప్పుడంటే చక్కటి సాహిత్యముతో కూడిన భగవంతుని ప్రశంసారూపమైనటువంటి గానమే సంకీర్తనము. అలాంటి లేనిది అది సంగీతము కాదు అంటున్నాం. ఇది అద్భుతమైనటువంటి తత్వ విచారంతో కూడిన ఈ సంకీర్తన మనం వింటాము. అంతరంగదలి హరియ కాణు. అంతరంగముతో శ్రీహరిని చూడలేని వాడు, వాడు కళ్ళున్నను కూడా కళ్ళు లేనటువంటి వాడు అని చెప్పేసి. ಅಂತರಂಗದಲ್ಲಿ ಹರಿಯ ಕಾಣದವ ಹುಟ್ಟು ಕುರುಡನೋ, ಸಂತತ ಹರಿ ಕೃಷ್ಣ ವಾರ್ತೆ ಕೇಳದವ ಜಡಮತಿ ಕಿವುಡನೋ. ಅಂತರಂಗದಲ್ಲಿ ಹರಿಯ ಕಾಣದವ ಹುಟ್ಟು ಕುರುಡನೋ, ಸಂತತ ಹರಿ ಕೃಷ್ಣ ವಾರ್ತೆ ಕೇಳದವ ಜಡಮತಿ ಕಿವುಡನೋ.
ಪೂಜೆಯ ಮಾಡದವನೇ ಕೈ ಮುರಿದವನು. ಹರುಷದಿಂದಲಿ ನರಹರಿಯ ಪೂಜೆಯ ಮಾಡದವನೇ ಕೈ ಮುರಿದವನು. ಕುರುವರ ಸೂತನ ಮುಂದೆ ಕೃಷ್ಣ ಎಂದು ಕುಣಿಯದವನೇ ಕುಂಟನೋ. ಕುರುವರ ಸೂತನ ಮುಂದೆ ಕೃಷ್ಣ ಎಂದು ಕುಣಿಯದವನೇ ಕುಂಟನೋ. ನರಹರಿ ಚರಣೋದಕ ಧರಿಸದ ಶಿರ ನಯುಂಡ ಹೆಂಚೋ ಕಾಣೋ. ನರಹರಿ ಚರಣೋದಕ ಧರಿಸದ ಶಿರ ನಯುಂಡ ಹೆಂಚೋ ಕಾಣೋ. ಸುರವರ ಕೃಷ್ಣ ಪ್ರಸಾದವಿಲ್ಲದ ಊಟ ಸೂಕರ ಭೋಜನವೋ. ಅಂತರಂಗದಲ್ಲಿ ಅಂತರಂಗದಲ್ಲಿ ಹರಿಯ ಕಾಣದವ ಹುಟ್ಟು ಕುರುಡನೋ. ಸಂಗತ ಹರಿ ಕೃಷ್ಣ ವಾರ್ತೆ ಕೇಳದವ ಜಡಮತಿ ಕಿವುಡನೋ. ಅಮರೇಶ ಕೃಷ್ಣ ಗರ್ಪಿತವಿಲ್ಲದ ಕರ್ಮ ಅಸತಿಯ ವೃತ ನೆಮವೋ. ಅಮರೇಶ ಕೃಷ್ಣ ಗರ್ಪಿತವಿಲ್ಲದ ಕರ್ಮ ಅಸತಿಯ ವೃತ ನೆಮವೋ. ರಮೆಯ ರಸಗೆ ವಿತಿ ಇಲ್ಲದ ವಿತರಣೆ ರಂಡೆ ಕೊರಳ ಸೂತ್ರವೋ. ರಮೆಯ ರಸಗೆ ಪ್ರೀತಿ ಇಲ್ಲದ ವಿತರಣೆ ರಂಡೆ ಕೊರಳ ಸೂತ್ರವೋ. ಕಮಲನ ಬನ ಪಡಿ ಪೊಗಳದ ಸಂಗೀತ ಗಾರ್ಧ ಬರೋದನವೋ. ಕಮಲನ ಬನ ಪಡಿ ಪೊಗಳದ ಸಂಗೀತ ಗಾರ್ಧ ಬರೋದನವೋ. ಮಮತೆಯಿಂದಲಿ ಕೇಶವಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡದವನೆ ಮೃಗವೋ. ಅಂತರಂಗದಲ್ಲಿ ಅಂತರಂಗದಲ್ಲಿ ಹರಿಯ ಕಾಣದವ ಹುಟ್ಟು ಕುರುಡನೋ. ಸಂಗತ ಹರಿ ಕೃಷ್ಣ ವಾರ್ತೆ ಕೇಳದವ ಜಡಮತಿ ಕಿವುಡನೋ. ಜರೆ ಪುಟ್ಟು ಮರಣವ ತೊಡೆವ ಸುಧೆಯ ಬಿಟ್ಟು ಸುರೆಯ ಸವಿಸಬೇಡವೋ. ಸುರಧೆನು ವಿರಲಗೆ ಸೂಕರ ಮೊಲೆ ಹಾಲು ಕರೆದು ಕುಡಿಯಬೇಡವೋ. ಸುರಧೆನು ವಿರಲಗೆ ಸೂಕರ ಮೊಲೆ ಹಾಲು ಕರೆದು ಕುಡಿಯಬೇಡವೋ. ಕರಿರಥ ತುರಗ ಬಿಟ್ಟು ಕೆಡಹುವ ಕತ್ತೆ ಎರಲಿ ಬೇಡವೋ. ಕರಿರಥ ತುರಗ ಬಿಟ್ಟು ಕೆಡಹುವ ಕತ್ತೆ ಎರಲಿ ಬೇಡವೋ. ಪರಮ ಪದವನಿವ ಶ್ರೀ ಕೃಷ್ಣನಿರಲಗೆ ನರರ ಸೇವಿಸಬೇಡವೋ. ಅಂತರಂಗದಲ್ಲಿ ಅಂತರಂಗದಲ್ಲಿ ಹರಿಯ ಕಾಣದವ ಹುಟ್ಟು ಕುರುಡನೋ. ಸಂತತ ಹರಿ ಕೃಷ್ಣ ವಾರ್ತೆ ಕೇಳದವ ಜಡಮತಿ ಕಿವುಡನೋ. ಅಂತರಂಗದಲ್ಲಿ ಹರಿಯ ಕಾಣದವ ಹುಟ್ಟು ಕುರುಡನೋ. ಸಂತತ ಹರಿ ಕೃಷ್ಣ ವಾರ್ತೆ ಕೇಳದವ ಜಡಮತಿ ಕಿವುಡನೋ. ಅವ ಹುಟ್ಟು ಕುರುಡನೋ. ಅವ ಜಡಮತಿ ಕಿವುಡನೋ. హయగ్రీవ స్వామిని విన్నవించుకుంటున్నారు వాదిరాజస్వాముల వారు. ఈ స్తోత్రానికి వారి సంకీర్తనకు మూలమేమంటే పంచమస్కంద భాగవతములో హయగ్రీవ స్వామిని స్తుతించే విధానాన్ని అక్కడ తెలుపుతూ హయగ్రీవుని యొక్క ఉపాసన ఎందుకంటే మానవుల్లో ఉండే పెద్ద జబ్బు ఏది అంటే మనలో జాడ్యము, సోమరితనమట. ఆ సోమరితనముతో ఏ మంచి పనులు కూడా చేయలేరు. పైగా మన కళ్ళెదురుగా ఎంతో కష్టము దుఃఖం పడేవారు, కష్టానికి గురి అయిన వారిని, దేహాన్ని కోల్పోయిన వారిని, ప్రాణం వదిలి వెళ్ళిపోయిన వారిని చూస్తూ ఉంటాం. ఒకరోజు నాకు కూడా ఇది వస్తుంది అనేది తెలిసినా మర్చిపోతాడట. కొందరికి కాసేపు ఉంటుంది. ఒక బాగా అందరితో కలిసి తిరిగిన వ్యక్తి హఠాత్తుగా చనిపోతాడు.
తీసుకెళ్ళిపోతారు శ్మశానానికి. ఆ మంటలో వేస్తారు. ఆ స్నేహితులు పోయి చూస్తారు. ఏమనుకుంటాడు, అయ్యో ఈ విధంగానా అని బాధపడతారు కాసేపు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మర్చిపోతాడు. తన యథాప్రకారంగా అన్యాయ అధర్మములను చేస్తూనే ఉంటాడు. ఇది జ్ఞాపకం ఉండదు. ఇది ప్రతి మనుష్యులకు ఆ మోహం అనేది ఉంటుంది. అది పోగొట్టి నాలో అనేక దుర్గుణములుంది, సోమరితనం ఉన్నది, నిన్ను భజించే, ధ్యానించే, స్తుతించే, తెలుసుకునే ఆ చైతన్యం నాలో రావటం లేదు. నీవే కాపాడు. నిన్ను ధ్యానించే శక్తి నాకు ప్రసాదించు. సకల జ్ఞానికుల తిలకుడవు నీవు, మహానుభావుడు హయగ్రీవ స్వామి, నన్ను రక్షించు. నీ స్తుతి, నీ పాదార విందములో సదా నాకు భక్తి కలిగేటట్టుగా చేయించి చెప్పేసి వాదిరాజస్వాములు ప్రార్థిస్తున్నారు. ఆవరీతియిన్ ನೀ ಎನ್ನ ಸಲಹುವಿ, ಆವ ರೀತಿಯಿಂದ ನೀ ಎನ್ನ ಸಲಹುವಿ ಶ್ರೀ ವಿಭು ಹಯವದನ. ಈ ವಿಧ ಭವದೋಳು ಇಷ್ಟು ಬವಣೆ ಪಟ್ಟೆ, ಈ ವಿಧ ಭವದೋಳು ಇಷ್ಟು ಬವಣೆ ಪಟ್ಟೆ, ತಾವರೆದಳ ನಯನ ಹಯವದನ. ಆವರೀತಿಯಿಂದ ನೀಯನ್ನ ಸಲಹುವಿ, ಆವರೀತಿಯಿಂದ ನೀಯನ್ನ ಸಲಹುವಿ ಶ್ರೀ ವಿಭು ಹಯವದನ, ಶ್ರೀ ವಿಭು ಹಯವದನ. ಈ ವಿಧ ಭವದೋಳು ಇಷ್ಟು ಬವಣೆ ಪಟ್ಟೆ, ತಾವರೆದಳ ನಯನ ಹಯವದನ. ಆವರೀತಿಯಿಂದ ನೀಯನ್ನ ಸಲಹುವಿ ಶ್ರೀ ವಿಭು ಹಯವದನ, ಶ್ರೀ ವಿಭು ಹಯವದನ. ಅಂಗನೆಯರಲಿ ಅಧಿಕ ಮೋಹದಿಂದ ಅಂಗ ಶೃಂಗಾರವ
ನೆನೆಸಲೇ ಕಾಯೋ ಹೀನ ಗುಣಗಳೆಲ್ಲ ಹಯಮುಖ ದೇವನೇ ನೀನೆಣಿಸದಲೇ ಕಾಯೋ ಜ್ಞಾನಿಗಳ ರಸನೆ ದಯವಿತ್ತು ನಿನ್ನನ್ನೇ ಜ್ಞಾನಿಗಳ ರಸನೆ ದಯವಿತ್ತು ನಿನ್ನನೆ ಧ್ಯಾನಿಸುವಂತೆ ಮಾಡೋ ಹಯವದನ ಆವ ರೀತಿಯಿಂದ ನೀ ಎನ್ನ ಸಲಹುವಿ ಶ್ರೀ ವಿಭು ಹಯವದನ ಶ್ರೀ ವಿಭು ಹಯವದನ ಈ ವಿಧ ಭವದೊಳು ಇಷ್ಟು ಬವಣೆ ಪಟ್ಟೆ ಈ ವಿಧ ಭವದೊಳು ಇಷ್ಟು ಬವಣೆ ಪಟ್ಟೆ ತಾವರೆದಳ ನಯನ ಭಯವದನ ಆವ ರೀತಿಯಿಂದ ನೀಯನ್ನ ಸಲಹುವಿ ಶ್ರೀ ವಿಭು ಹಯವದನ ಶ್ರೀ ವಿಭು ಹಯವದನ ಶ್ರೀ ವಿಭು ಹಯವದನ ಶ್ರೀ ವಿಭು ಹಯವದನ మహనీయులైన శ్రీవాదిరాజ తీర్థుల వ్యాసర తీర్థుల యొక్క ఆరాధనా మహోత్సవంలో వారిద్దరూ త్రికాల జ్ఞాన సంపన్నులు. ఈ స్వామి దగ్గరికి వచ్చి బహుకాలము ఇక్కడ వారు వాసం చేశారు. అందులో వ్యాసరాజులు 12 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామిని పూజించారు. అలాంటి మహనీయుల ఆరాధన దాస సాహిత్య ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ అందులో భాగంగా ఈనాడు నాదనీరాజనములో వారికి వారి రచనలను తిరిగి స్వామి సన్నిధిలో పాడినట్టయితే ఆ మహనీయులు సర్వత్ర వ్యాప్తం పైనుంచే చూస్తూ వారు నా ఈ సాహిత్యము స్వామిని గురించి పాడిన ఈ సాహిత్యము వాళ్ళు తిరిగి పాడుతున్నారని చెప్పేసి అనుగ్రహిస్తారు. అందరికంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి సంప్రీతుడవుతాడు. ఎందుకంటే అతనికి కావలసింది భక్తుల మహిమ. తన భక్తులను పొగిడితే స్వామికి సంతోషం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈరోజు అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం జరిగింది. స్వామి యొక్క పాదారవిందములో దీన్ని సమర్పిస్తాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh